ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు భవిష్యత్ టెక్నాలజీగా భావించిన ఏఐ ఇప్పుడు ప్రతి రంగంలోకి అడుగుపెట్టింది. ఐటీ, ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, మీడియా, మార్కెటింగ్ ఇలా ఏ రంగం చూసినా ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్ద టెక్ కంపెనీలు తమ వ్యాపార నమూనాలను పూర్తిగా ఏఐ ఆధారంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ సంస్థలలో ఒకటైన గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఏఐ ప్రణాళికలతో ఏకీభవించలేని ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకోవచ్చని సంస్థ తాజాగా స్పష్టం చేసింది. గూగుల్ ఏఐ ప్రణాళికలతో ఏకీభవించలేని ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకోవచ్చని సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షింగర్ ఒక అంతర్గత లేఖ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ లేఖలో ముఖ్యంగా అడ్వర్టైజింగ్, సేల్స్, సర్వీసులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పంపినట్లు తెలుస్తోంది. వీరికి వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ అనే పేరుతో స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని కల్పించారు. అంటే గూగుల్ తీసుకుంటున్న ఏఐ ఆధారిత వ్యూహాలతో తాము ముందుకు సాగలేమని భావించేవారు సంస్థను వదిలి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఫిలిప్ షింగర్ తన లేఖలో ఒక విషయం స్పష్టంగా పేర్కొన్నారు. 2026 సంవత్సరాన్ని గూగుల్ మంచి లాభాలతో ప్రారంభించినప్పటికీ ఏఐ రంగంలో మార్పులు మాత్రం ఆగవని అన్నారు. ఈ రంగంలో రోజురోజుకి మెరుపు వేగంతో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ మార్పులకు తగ్గట్టు ముందుకు సాగకపోతే కంపెనీకి భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. టెక్నాలజీ ప్రపంచంలో వెనుకబడితే తిరిగి నిలదొక్కుకోవడం చాలా కష్టమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గూగుల్ తీసుకుంటున్న ఏఐ నిర్ణయాలను ప్రతి ఉద్యోగి అంగీకరించాల్సిందేనని ఫిలిప్ అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల వచ్చే మార్పులను స్వీకరించకుండా ఉండలేమని చెప్పారు. పని విధానాలు మారుతాయి, టెక్నాలజీ మారుతుంది, బాధ్యతలు కూడా మారుతాయి. ఈ మార్పులతో కలిసి ముందుకు సాగలేని వారు స్వచ్ఛందంగా సంస్థను వీడవచ్చని స్పష్టంగా సూచించారు. అలాంటి వారికి తగిన పరిహారం కూడా చెల్లిస్తామని గూగుల్ హామీ ఇచ్చింది. ప్రధానంగా సొల్యూషన్స్ విభాగం, సేల్స్, కార్పొరేట్ డెవలప్మెంట్ వంటి కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విభాగాలు గూగుల్కు వ్యాపార పరంగా చాలా ముఖ్యమైనవే అయినప్పటికీ భవిష్యత్తులో ఈ విభాగాల పనితీరు పూర్తిగా ఏఐ ఆధారంగా మారబోతుందని సంస్థ అంచనా వేస్తోంది. కస్టమర్లకు సేవలందించే విధానంలో కూడా ఏఐ కీలక పాత్ర పోషించబోతుందని గూగుల్ భావిస్తోంది. అందుకే ముందుగానే సంస్థ అంతర్గతంగా పునర్వ్యవస్థీకరణకు దిగుతోంది. ఉద్యోగులు ఈ మార్పులకు సిద్ధంగా లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఇప్పుడే వాలంటరీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తున్నామని కంపెనీ చెబుతోంది. దీనివల్ల సంస్థలో ఉన్నవారు మార్పులకు అనుగుణంగా పనిచేయగల వారే కొనసాగుతారని గూగుల్ భావిస్తోంది. ఇది గూగుల్లో తొలిసారి జరుగుతున్న విషయం కాదు. గత ఏడాది కూడా అమెరికాలోని ఆండ్రాయిడ్, కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు గూగుల్ విఆర్ఎస్ స్కీమ్ను ఆఫర్ చేసింది. అప్పట్లో కూడా టెక్నాలజీ మార్పులే కారణంగా చూపింది. అంటే ఏఐ ఆధారిత భవిష్యత్తుకు అనుగుణంగా సంస్థ తన సిబ్బందిని క్రమంగా తగ్గిస్తూ కొత్త నైపుణ్యాలున్న వారిని తీసుకునే దిశగా వెళుతోంది. గూగుల్ మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. ఏఐ ఆధారిత బిజినెస్ మోడళ్ల వైపు వేగంగా మారుతున్నాయి. దీనిలో భాగంగా ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు అమెజాన్ తన ఈ-కామర్స్, క్లౌడ్ విభాగాల్లో ఆటోమేషన్ను పెంచుతోంది. కస్టమర్ సపోర్ట్, డేటా అనాలిసిస్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఏఐ వాడకాన్ని విస్తరిస్తోంది. మెటా కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో కంటెంట్ మోడరేషన్, అడ్వర్టైజింగ్, డేటా మేనేజ్మెంట్ కోసం ఏఐ టూల్స్ను విస్తృతంగా వినియోగిస్తోంది. మైక్రోసాఫ్ట్ అయితే ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ద్వారా ఆఫీస్ టూల్స్ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వరకు ఏఐని తీసుకొచ్చింది. ఈ మార్పులన్నీ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారబోతోంది. మానవ శక్తికి బదులుగా యంత్రాలు చాలా పనులు చేయబోతున్నాయి. ముఖ్యంగా రిపిటేటివ్ పనులు, డేటా ఆధారిత నిర్ణయాలు, కస్టమర్ ఇంటరాక్షన్ వంటి రంగాల్లో ఏఐ ఆధిపత్యం పెరుగుతుంది. దీంతో కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయి, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఈ పరిస్థితుల్లో గూగుల్ తీసుకున్న నిర్ణయం ఒక హెచ్చరిక లాంటిది. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోకపోతే ఉద్యోగ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది. ఇప్పటి ఉద్యోగులు కేవలం తమ పాత నైపుణ్యాలతోనే సరిపెట్టుకుంటే సరిపోదు. ఏఐ, డేటా అనాలిటిక్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది. మొత్తం మీద చూస్తే గూగుల్ వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ అనేది కేవలం ఒక సంస్థకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఉద్యోగ మార్కెట్కు ఒక ప్రతిబింబం. ఏఐ యుగంలో నిలదొక్కుకోవాలంటే మార్పును అంగీకరించాల్సిందే. లేదంటే మార్పుతో ముందుకు వెళ్లే సంస్థలు ఉద్యోగులను వెనక్కి నెట్టే పరిస్థితి తప్పదు. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో మరెన్నో కంపెనీలు అనుసరించే మోడల్గా మారే అవకాశం కూడా ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.